అలయన్స్ క్లబ్ కాకినాడ మేము సైతం మీకోసం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని అలయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ వనం శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ దుమ్ములపేట ప్రైమరీ స్కూల్లో అలయన్స్ క్లబ్ కాకినాడ మేము సైతం మీకోసం ఆధ్వర్యంలో హాసిని డెంటల్ క్లినిక్ సౌజన్యంతో ఉచిత దంత వైద్య శిబిరం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ గణేష్ అధ్యక్షత వహించగా అలయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ వనం శ్రీనివాస్ ముఖ్య అతిథిగాను, పాస్ట్ గవర్నర్ కొవ్వూరి మునిరెడ్డి విశిష్ట అతిథిగాను, డిస్ట్రిక్ట్ ట్రెజరర్ సతీష్, జెడ్సీ సుభద్ర గణేష్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ హాసిని తన్మయి విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ హాస్పిటల్ డైరెక్టర్ పేకేటి కిషోర్, యాక్టివిటీస్ మేనేజర్ వీరేంద్ర, వీరభద్ర, అలయన్స్ క్లబ్ సభ్యులు ప్రసన్న, వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జడ్పీ ప్రైమరీ స్కూల్ దుమ్మిలిపేటలో అలయన్స్ క్లబ్ వాళ్ళు మేము సైతం మీకోసం నుంచి మరియు ట్రినిటీ హాస్పిటల్స్ అందరం కలిసి ఈరోజు డెంటల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి. సుమారు 500 మంది పిల్లలకి చెకప్ చేసి పిల్లలకి పేస్ట్లు, బ్రష్లు ఇవ్వడం జరిగిందండి. తో పాటు పిల్లలకి నోరు శుభ్రంగా ఉంచుకోవడం కోసం ఏం చేయాలి, తీసుకోవాల్సిన తన జాగ్రత్తలు ఏంటి, వాటి గురించి చిన్న క్లాస్లో కూడా చెప్పడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారు శ్రీకాంత్ గారికి మరియు అలయన్స్ క్లబ్ వాళ్ళకి మరియు ట్రినిటీ హాస్పిటల్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి వస్తువు కూడా మనం తినే ప్రతి పదార్థం కూడా డైలీ విన్నాను. మనం అంటే లెవెల్కి ఇంకా ఆర్డర్స్ కూడా చాలా ఈజీ ఉంది, అరగలుసుకుంటాం. కానీ మనం ఏం చేస్తుంటాం, మింగేస్తుంటాం. అందువల్ల మన పనులు సరిగ్గా లేక మన పనులు ఎక్కువ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పిల్లలందరూ కూడా స్వచ్ఛాన్ని పాటించి చక్కగా మొహం కలుపుకొని పడుకుంటే సాయంకాలం కూడా కలుపుకొని పళ్ళని కాపాడుకోవాలి. ఎక్కువ చాక్లెట్తో కూడా మీరు చేయకూడదు. చాక్లెట్ తినడం వల్ల పళ్ళు పాడైపోతాయి. చెప్తారా మీ అందరూ? చాక్లెట్ తినకండి పళ్ళు పాడైపోతాయని ఇప్పుడే డాక్టర్ గారు చెప్తున్నారు. చాక్లెట్ తినకండి పిల్లలలో పళ్ళు పాడైపోతాయి. కాబట్టి ఇంకా ఎప్పుడైనా డాక్టర్ గారు బొమ్మాయి గారు చెప్తారు. మీరందరూ ఇవి ఆచరించి మీ ఆరోగ్యం కాపాడుకోవాల్సి కోరుతున్నాను. చెప్పే సూచనలు అవన్నీ పాటించి, అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. నాకు చిన్నప్పుడు సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల నాకు పళ్ళు ఊడిపోయినప్పుడు నేను అత్తమాట నాలుగుతో గెలుపుకోవడం, చేయి పెట్టి గెలుపుకోవడం వల్ల ఏమైందంటే నాకు పళ్ళు వంకరగా వచ్చినాయి. అది నాకు ఇప్పటికీ చాలా బాధగా ఉంటుంది. నాకు యాక్చువల్గా నవ్వడం అంటే చాలా ఇష్టం. కానీ ఒక్కొక్కసారి ఎందుకు నవ్వడంటే మరీ నవ్వుతే పళ్ళు వంకరగా కనపడతాయని నాకు చాలా బాధ పడ్డ. ఇన్నర్గా నాకు చాలా బాధ. అటువంటి బాధలు మీకు పడకూడదు. నాకు జాగ్రత్త వహించి వాళ్ళు చెప్పే సూచనలన్నీ పాటించి జాగ్రత్త తీసుకోవాలి.